హలో ఆల్. నేను ఈరోజు ఏం చూసాను కాకుండా ఎలా ట్రిప్ ప్లాన్ చేశాను అని చెప్తా. నేను సంవత్సరమంతా ముఖ్యమైన వాటికి తప్ప సిక్ లీవ్స్ కూడా పెట్టకుండా చాలా పొదుపు చేసుకున్న లీవ్స్ అన్నీ చాలా పొదుపుగా వాడదామని చెప్పి ఒక 16 రోజులు ట్రిప్ ప్లాన్ చేశా. మామూలుగా కాదు. మనం ఫినాన్స్ మినిస్టర్‌నో, చార్టర్డ్ అకౌంటెంట్‌నో అడగక్కర్లా. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని, అది క్రెడిట్ కార్డ్ లేని ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని అడిగితే కరెక్ట్ బడ్జెట్ ప్లాన్ చేస్తుంది నాలా. ఎట్లా అంటే మొత్తం అన్నీ ట్రైన్ టికెట్స్ ఫిక్స్ చేశా. ఒక 16 డేస్‌లో 6 డేస్ ట్రావెల్ ట్రైన్. మిగిలిన 10 డేస్ అంతా మోస్ట్‌లీ మొత్తం అన్నీ చూడడం అనమాట. కల్కట్టా అయినా, అస్సాం అయినా, వారణాసి అయినా, వారణాసి అయితే ఏకంగా 6 డేస్ పైనున్నా. ఎందుకు అంటే నేను ప్రతీదీ అక్కడ నేర్చుకుందామని. అంటే నాకు హిందీ ఎట్లాగో వచ్చు. కానీ అస్సమీస్‌లో కిమామ్ దామ్ అంటే దీని ధర అంత అని, దామ్ కిమామ్ అన్నా. ఇంకా కల్కట్టాలో చాయ్ అంటే కావాలని, చైనా అంటే వద్దు అని, ఎటదం పోదుం అంటే ఇది ఎంత అని చెప్పి, అట్లా పికింగ్ లాంగ్వేజెస్ ఈస్ మై థింగ్ అనమాట. నేనెక్కడికెళ్ళినా. అట్లా నేను ఎక్స్‌ప్లోర్ చేస్తూ, నా ఫిట్‌నెస్ టెస్ట్ చేసుకోవడంతో పాటు, నా పేషెన్స్ టెస్ట్ తీసుకోవడంతో పాటు, ఈసారి బడ్జెట్ కూడా చాలా ప్లాన్ చేశా. నాకున్న రిసోర్సెస్ అన్నీ చాలా ఎఫిషియంట్‌గా అండ్ ఎఫెక్టివ్‌గా చూసుకున్నా. ఇంకా ఏంటంటే, నాకు టూరిస్ట్‌లాగా ఎళ్లి విజిట్ చేసిన రావడం కంటే, ట్రావెలర్‌లాగా మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయడం, డిఫరెంట్ కల్చర్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడం, వాళ్ళ లాంగ్వేజెస్ నేర్చుకోవడం, అసలు ఇండియాలో ప్రతి చోట నాకు కవర్ జేయడం అంటే చాలా ఇష్టం. స్పెషల్లీ లాస్ట్ ట్రైన్ క్యాన్సిల్ అయినప్పుడు నాకెంత ధైర్యం ఇచ్చిందంటే, నేను ఇండియాలో ఎక్కడ తప్పిపోయినా అడ్వెంచర్ చేసైనా రూట్ మ్యాప్ ఏసుకైనా ఇంటికి సేఫ్‌గా వచ్చేస్తా.